హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిర్యానీ తయారు చేసుకుందాం రండి. బిర్యానీ సామాను ఆ బౌల్లో ఉంచాను ఫ్రెండ్స్. అవి కొంచెం ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని, టమోటాస్ కట్ చేసుకొని, ఒక బాండెట్లో ఆయిల్ వేసుకొని మనము అవి రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ని డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమోటాలు కూడా వేసుకొని కట్ చేసుకొని అవి కూడా కొంచెం డీప్గా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మసాలా వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా అడుగంటిపోతుంది కాబట్టి మనము టమోటాస్ వేసిన తర్వాత అయితే అడుగంటకుండా ఉంటుంది. అందువల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తగినంత ఉప్పు కూడా వేసుకొని టేస్ట్ కోసం ముందే సాల్ట్ కూడా వేసుకోవాలి. కారం పొడి వేస్తున్నాను. గరం మసాలా పౌడరు, చికెన్ మసాలా పౌడరు యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా డీప్గా ఫ్రై అయిన తర్వాత పక్కనుంచుకున్న శుభ్రంగా కడిగి పక్కనుంచుకున్న చికెన్ని అందులో వేసి బాగా మిక్స్ చేసి సగం వరకు హాఫ్ బాయిల్డ్ అయ్యేంత వరకు కూడా దాంట్లో మిక్స్ అయ్యేంత వరకు డీప్గా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. బాగా మసాలా పడుతుంది. ఇలాగైతే తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఫస్ట్ మసాలాలో కొంచెం వేసుకున్నాను, తర్వాత చికెన్ వేసిన తర్వాత కొంచెం వేసుకొని డీప్గా ఫ్రై చేసుకున్నాను. ఈలోపు బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 గ్లాసులకి 3 గ్లాసులు నీళ్ళు అయితే కావాలి. నేనైతే కుక్కర్లో పెట్టేసేయాలనుకుంటున్నాను. ముందుగా బాస్మతి రైస్ 2 గ్లాసులు నానబెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా బాగా వచ్చేంత వరకు కొంచెం ఫ్రై అనిచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకున్నాను.